చాలా మంది ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి తిరిగి డబ్బులు వచ్చాయి అంటున్నారు. ఒకవేళ మీకు ఎవరికైనా రాలేదా, లేకపోతే మీరు చాలా మంది ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరైనా సరే మాతో మాట్లాడొచ్చు. యా, గురుప్రసాద్ ఉన్నారు మరో కాలర్. గురుప్రసాద్. హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు గురుప్రసాద్. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. సో ఆస్ట్రేలియా సినిమా కోసం ఆస్ట్రేలియా అండి. ఓకే ఓకే, నైస్, చెప్పండి. మేము ఈ సినిమా కోసం 2 రోజుల నుంచి ఎంత ప్రిపరేషన్ చేసుకొని ఇక్కడ మెల్బోర్న్ లో ఐమాక్స్ వరల్డ్ 2 స్క్రీన్ లో బుక్ చేసుకున్నాము. కేక్ కటింగ్, కట్అవుట్స్ అన్ని ప్లాన్ చేసుకుని నైట్ సెలబ్రేషన్ ఎంతో బాగా చేసి ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తుంటే మార్నింగ్ ఐమాక్స్ వాళ్ళు చెప్పేశారు లోపలగా సినిమా క్యాన్సిల్ అయిందండి. సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అని కేక్ కట్ చేసుకొని తినకుండా వచ్చేసాం చాలా బాధతోటి. సో ఈ ఎక్స్పెక్ట్ సినిమా ఈ రోజు కన్నా రిలీజ్ అవుతుందని హోప్తో ఉన్నాము. సో ఎలాగైనా బాలయ్య గారు కానీ భయపడి కానీ దీన్ని జోక్యం చేసుకొని సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నామండి. యా యా, అంటే గురుప్రసాద్ గారు, యువర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యువర్ వాచింగ్ RTV అక్కడ కూడా. సో హౌ ఇస్ ఇట్ దేర్? అక్కడ సినిమాకి సంబంధించి బజ్ ఎలా ఉంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అసలు అఖండ సినిమా గురించి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? కేక్ కటింగ్ అంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. అక్కడ క్రౌడ్ ఎలా ఉంది? ఇక క్రౌడ్ ఆల్మోస్ట్ మార్నింగ్ 6కి బెనిఫిట్ షో స్టార్ట్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి. ఎప్పుడో 15 days బ్యాకే మేము బుక్ చేసుకున్నాం. టికెట్స్ హౌస్ఫుల్ అయిపోయాయి. రిమైనింగ్ స్క్రీన్స్ కూడా అన్ని ఫుల్ అయిపోయాయి 3 days. ఓకే. సో ఎప్పుడో అందరూ బజ్ మామూలుగా లేదండి. ఎందుకంటే అందరూ జనం మార్నింగ్ వచ్చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. చాలా మంది నైట్ ఏం జరిగిందంటే ఓన్లీ ఇండియా వరకే అన్నారు, ఓవర్సీస్ ప్లే అవుతుందని చెప్పారు. బట్ ఓవర్సీస్ కూడా స్టాప్ చేసేసారు. యా యా యా, అవును, మొత్తం ఓవరాల్ గా స్టాప్ అయిపోయింది కదా సినిమా. యా, మేము డీజే పెట్టుకున్నాం ఇక్కడ. కేక్ కటింగ్ చాలా ప్రోగ్రామ్స్ మాకు పర్మిషన్ ఇచ్చారు. ఆస్ట్రేలియా వాళ్ళు అడిగితే అన్ని ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయండి. మార్నింగ్ చాలా బాగా తిరిగి వెళ్ళారు అందరూ. ఓకే ఓకే ఓకే, అంటే మేబీ రేపటికి రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. లెట్స్ సీ గురుప్రసాద్ గారు, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆస్ట్రేలియాలో ఉన్న అభిమానులు, బాలయ్య అభిమానులు మీరు? సో బాలయ్య గారికి కానీ, బోయపాటి గారు, లేదంటే ప్రొడ్యూసర్స్కి అయినా సరే మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా గురించి? మేము ఒకటే చెప్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే ఎలాగైనా ఈ వీకెండ్ లో సినిమా రిలీజ్ అయితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. దీనికి బాలయ్య గారు కానీ, బోయపాటి కానీ జోక్యం చేసుకుని కొంచెం వాళ్ళ హామీగా అనుకుంటే మేబీ సినిమా రిలీజ్ అవ్వచ్చు అనుకుంటున్నాం. వాళ్ళ సపోర్ట్ అనుకుంటే. ప్రొడ్యూసర్స్ మీద నమ్మకం లేదు మాకు, ఎందుకంటే వాళ్ళు ఇట్లా చేస్తారు అనుకోలేదు. ఓకే ఓకే, సో జరుగుతున్నాయి ఇప్పుడు దానికి సంబంధించి డిస్కషన్స్. బాలయ్య గారు చాలా సీరియస్ అయ్యారంటే ఈ విషయంలో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అంటున్నారు. లెట్స్ సీ ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు రెస్పాండ్ అయినందుకు. గురుప్రసాద్ గారు ఆస్ట్రేలియాలో ఉంటారట. అక్కడ కూడా బాలకృష్ణ సినిమాకి ఇంత బజ్ కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నారు. కేక్ కటింగ్స్ అట, అలాగే బ్యానర్స్ అక్కడ, ఇవంతా ఏదో హడావడి చాలా పెద్ద ఎత్తున చేశారు. తీరా చూస్తే సినిమా రాకపోయేసరికి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్తున్నారు. అలాగే చంద్ర ఉన్నారు అనంతపూర్ నుంచి. చంద్ర, నమస్తే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు అఖండ సినిమా వచ్చేసి లాస్ట్ టైంలో మేము ఇప్పుడు అనంతపూర్ లో గౌరీ థియేటర్ నందు జగన్ గారి సమక్షంలో పూజా కార్యక్రమాలు చేసినాము, బాన్సంచా వెళ్తాము, అన్ని ఇన్ని చేసి లాస్ట్ మినిట్ దాకా కానీ సినిమా క్యాన్సిల్ అని ప్రొడ్యూసర్స్ చెప్పలేరంటే ఇది చాలా అర్థమనం సార్. ఇది బాలయ్య నందమూరి వంశానికే ఇది ఒక మచ్చ లాంటిది. ఇది ఇంతవరకు ఇంత ఘోరంగా తెలుగు ఇండస్ట్రీలో జరగలేదు సార్. ఇప్పుడు రియల్ గా నైజాంలో గానీ ఆయన టికెట్లు కానీ ఇంకా ఓపెనింగ్ చేయాలంటే దిల్రాజుకు తెలుసు కదండి. దిల్రాజు పెద్ద ప్రొడ్యూసరే కదా. మళ్ళీ అట్లాంటప్పుడు ఇది బాలయ్య బోలో శంకరుడే లేదని ఆయన ఏం పట్టించుకోడు. ఆయన అంతా దేవుని మీద, ప్రజలు, మన అభిమానుల మీద భారం వేసేసి ఉంటాడు. కానీ ఇది చాలా మోసము, చాలా ఇది. లాస్ట్ కి అనంతపూర్ లో నిన్న నైట్ ఈ విషయంలో లాఠీ చార్జ్ గా జరిగింది. పోలీస్ స్టేషన్ గానీ వేసుకొని పోయినారు. లాఠీ చార్జ్ చేసి బాలయ్య అభిమానులు పోలీస్ స్టేషన్ దగ్గర వేసుకొని పోయినారు నైట్. ఎందుకు? ఇదే ఇది ఫ్యాన్స్ షో వేయలేదని చెప్పేసి, లేకపోతే ఆ డబ్బు ప్రాబ్లం ఏం డబ్బు వాపస్ ఎట్లా అని చెప్పేసి అభిమానులు కొంతమంది అసలుకి ఎప్పుడు వేస్తారని కానీ దాన్ని చెప్తే ఎవరు చెప్పలేదు. ఉన్నే వెళ్ళిపోండి అని చెప్తాంటే ఎవరు బాగా అభిమానులు అనే కొంతమంది డిజపాయింట్ అయ్యి ఏదో అంటుంటారు కదండి. వచ్చి లాఠీ చార్జ్ చేసి దాన్ని రియల్ గా తీలే కానీ చాలా ఘోరంగా వచ్చినారు. పోలీస్ స్టేషన్ చేసుకొని పోయినారు నైట్. అసలు చాలా అవమానమైన. అందులో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సొంతము బావ
లోకేష్ గారు బావ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు వండుకొని కానీ మరీ ఇదే సినిమాని మీద ఇంత నెగ్లిజెన్స్ అంటే అదే ఒక మెగాస్టార్ వంశం పవన్ కళ్యాణ్ జరిగింటే గిన అంతా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. దీని గురించి ఇంతవరకు ఏ రకమైన రెస్పాన్స్ లేవు. చాలా అద్భుతం అండి ఇదైతే. ఈ విషయంలో అయితే నేను తెలుగుదేశం అభిమానిగా నాయకుడిగా చాలా ఆవేదన చెందుతున్నాం. మేము అసలు పూజా కార్యక్రమాలు చేసి ఎంతో కష్టపడి చాలా రోజుల నుంచి వెయిటింగ్. ఫస్ట్ టైము ఒక బాలయ్యకి వచ్చేసి ఫ్యాన్ ఇండియా మూవీ కాబోతుంది అని చాలా ఇదిలో చాలా గవర్నమెంట్ ఇదైతే